ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములు వెంకటాపురం మండలంలోని ఫిబ్రవరి సంవత్సరం శాంసన్ అంకుల్ గారు మనకందరికీ తెలుసు. వారి అత్తగారు అయినటువంటి ఎలిజబెత్ గారు ఆమె గురించి ఈరోజు సాక్ష్యంలో మనం కొన్ని విషయాలను వినే ప్రయత్నించాలి. నిజంగా శాంసన్ అంకుల్ గారి అత్తగారు కూడా సేవా పరిచర్యలో తనకు చేతనైనంత మటుకు ఎంతో పరిచర్య చేస్తూ వచ్చారు, ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు. తన ఈ వయసులో ఉండి కూడా ఇప్పటికి కూడా తన పని తనే చేసుకుంటుంది. ఎవరైనా చేసి పెడతా అంటే కూడా వద్దంటుంది. ఎందుకంటే నాకు దేవుడు శక్తి ఇచ్చాడు, నాకు దేవుడు బలాన్ని ఇచ్చాడు కాబట్టి నేనే చేసుకుంటా అనే ఒక గొప్ప పట్టుదల. ప్రార్థనా జీవితం అనేది ఉంది, విశ్వాస జీవితం అలాగే ఉంది, పని విషయంలో కూడా అలాగే ఉంది. ఈ అమ్మగారి పేరు ఎలిజబెత్ అమ్మగారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని శాంసన్ అంకుల్ గారి అత్తగారు. శాంసన్ అంకుల్ గారు గత సంవత్సరం ప్రభునందు నిద్రించారు. అయితే ఎలిజబెత్ అమ్మగారి కుమార్తెను శాంసన్ అంకుల్ గారు వివాహం చేసుకోవడం జరిగింది. ఈ ఎలిజబెత్ అమ్మగారి జీవిత విశేషాలు, సేవా పరిచర్యలో తను పడినటువంటి కష్టాలను, లేదంటే సేవకులకు తను చేసినటువంటి పరిచర్యను, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని అడిగినప్పుడు కొన్ని అనుభవాలను, కొన్ని విషయాలను నాతో పంచుకోవడం జరిగింది. ఆఫ్ రికార్డులో చాలా విషయాలు తెలియజేశారు. ఆన్ రికార్డులో కొన్నిటి మాత్రమే రికార్డు చేయడం జరిగింది. తనకు కొంత వెనికిడి లోపం వలన వీడియో రికార్డుకి ఆమె ఒప్పుకోలేదు, వినపడదు కాబట్టి. అయితే చెప్పినటువంటి కొన్ని విషయాలను మీకోసం వీడియో రూపంలో తెలియపరచడం జరుగుతుంది. వినండి, అనేకులకు వినిపించండి, విశ్వాసంలో బలపడండి. వెంకటాపురం వచ్చినప్పుడు ఇల్లు చూస్తే మాకు అర్థమయ్యేది కదా, ఇల్లు అనుకునేవాళ్ళం. శాంసన్ అంకుల్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎట్లా పరిచయం అయ్యాడు? పెళ్ళయింది అయితే ఎబ్రోన్లోనే పరిచయం శాంసన్ అంకుల్ ఆంటీకి. ఆంటీ అట్లుంది, అట్లా పరిచయం కదా. రక్షణలోకి వచ్చిందంటే ఏ సంవత్సరంలో? పెద్ద మామ ఆయన వచ్చి సిఎస్ఐలో ఉన్నాడు అప్పుడు. అప్పట్లో సిఎస్ఐ ఇప్పుడు ఏ సంవత్సరంలో? ఇప్పుడంటే చెప్పాలంటే 2020 కాదు, 2000లో 2000 సంవత్సరంలో 1920లో వచ్చి అప్పుడు వాళ్ళు సిఎస్ఐలోనే ఉన్నారు. సిఎస్ఐ అప్పుడు ఉన్నదల్లా మా ఊర్లో సిఎస్ఐ. ఎక్కడమ్మా మీది? అసలు ఊరు ఎక్కడ? అసలు మీది ఎక్కడ? ఏమి సొంతూరు ఎక్కడ? సొంతూరు అంటే మాది ఏ ఊరో మాకు తెలియదు, కానీ ఉద్యోగాలకు పోయి కర్ణాటకలో ఉన్నాం. కర్ణాటక. మీరు పుట్టి పెరిగిందంతా అక్కడే? అక్కడనే. మా అమ్మ మా నాయన వాళ్ళంతా అక్కడనే పుట్టింది. నా అమ్మమ్మ కూడా అక్కడ పుట్టినాను. మీ అసలు పేరేంటి? నెల్లూరు అంట. మీ అసలు పేరేంటిది? అసలు పేరు నా పేరు అదే పేరు, పుట్టినప్పుడు పెట్టిన పేరు ఎలిజబెత్. నా పేరు ఎలిజబెత్. మరి మా అమ్మకు మాత్రము పుల్లమ్మ అంట. అప్పుడు వాళ్ళ చాలా రోజులు పిల్లలు బతకపోతే పుల్లమ్మ అని చెప్పి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా క్రిస్టియన్సేనా? క్రిస్తీనే. మా తాతలు కూడా క్రిస్తీనే. అట్లా మీరు క్రిస్టియన్స్లోకి వచ్చారు. అట్నే క్రిస్టియన్ అయినా కానీ నేను రక్షింపబడ్డది 13వ సంవత్సరం. నాకు బర్త్డే 13వ సంవత్సరం. మీ పుట్టిన 13వ సంవత్సరంలో రక్షణలోకి వచ్చారు. అంటే ఇప్పటికి 70 సంవత్సరాలు నేను రక్షింపబడ్డాను. అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఇది కీర్తనలు 30:15. కీర్తనలు 30:15 ఏముందంటే నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నాయి. నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నాయి కదా. చూస్తాడు మరి. అంటే కీర్తనలు 31:15 నా కాళ్ళగతులు నీ వశంలో వచ్చిన మాత్రమే ఉంటుంది ఆ వాగ్దానం. అది మీకు వాగ్దానం వచ్చింది. అంటే దాన్ని బట్టి నేను అనుకుంటూ ఎక్కడికి పోయినా ఏం చేసినా చదువు లేదు. కానీ మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా?
అదే నేను చెప్పేది. అసలు చెప్పాలంటే అడుగుని నేను రాయలేదు. మీరు అస్సలు చదవలే? అసలు ఎందుకంటే వ్యవసాయం చేస్తాం. మరి ఇట్లా బైబిల్ ఎట్లా చదవడం వచ్చింది? దేవుని కృప. మీరు పుట్టింది కర్ణాటకలో కానీ తెలుగు చదువుతారు కదా? అదే తెలుగు చదువుతాం. అంటే మా సొంత భాష తెలుగే కానీ. ఆ తర్వాత కర్ణాటక నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఒంగోలుకి? లేదు రావడమే ఇక్కడికే వచ్చినాం. మేము ఈ ఊరికి వచ్చినాం. వెంకటాపురం వచ్చారు. ఊరికి వచ్చినప్పుడు ఇల్లు తీస్తే మాకు అర్థమయ్యేది కదా, ఇల్లు అనుకునేవాళ్ళం. శాంసన్ అంకుల్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎట్లా పరిచయం అయ్యారు? బ్రౌన్లోనే పరిచయం శాంసన్ అంకుల్ ఆంటీకి. ఎబ్రోన్లో 6 సంవత్సరాలు ఉంది. ఆంటీ అట్లా అట్లా పరిచయం కదా. నిజంగా అమ్మగారు తన విశ్వాస జీవితం, తన అనుభవంతో, తను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, ఇబ్బందులను, దేవుడు చేసినటువంటి మేలులను తనివి తీరా చెప్పుకున్నారు. నిజంగా ఆ మాటను బట్టి నేను ఎంతగానో ఉజ్జీవాన్ని, బలాన్ని, ఒక ప్రేరేపణను, అనుభవాలను నేర్చుకుంటూ వచ్చాను. నిజంగా తన మాటల్లో ఆ రోజుల్లో ఎలాంటి శ్రమ పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సేవా పరిచర్యలు, సేవలో పట్ల తను చేసినటువంటి పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొలను, ఆ తర్వాత దేవుడు చేసినటువంటి మేలులను ఎలా అనుభవిస్తూ వచ్చారు, అవన్నీ కూడా అమ్మగారు చెప్తూ వచ్చారు. నిజంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు ఇది ఎందుకంటే మనం వినాలంటే వారి అనుభవాల ద్వారా మనము పాఠాన్ని నేర్చుకోవాలి. వారి అనుభవాల ద్వారా మనము భక్తిని పెంచుకోవాలి. వారి జీవితాలను చూసి మనము రాబోయే తరానికి మార్గదర్శులుగా ఉండాలి. నిజంగా వారు మనకు మార్గదర్శులు, వారి ద్వారా మనము రాబోయే తరాలకు మార్గదర్శులుగా ఉండాలి. నిజంగా భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, పని విషయంలో ఎప్పుడు నాకు వెనకడలేదు. నిజంగా అలాంటి విశ్వాసం, అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి పట్టుదల ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు మనలో కూడా ఉండాలి. కాబట్టి అటువంటి ప్రేమ, అటువంటి దయ, అటువంటి ప్రార్థనా జీవితం మనందరం కలిగి ప్రభు పరిచర్యను కొనసాగించాలి. ప్రభు రాజ్య విస్తరణను కొనసాగించాలి. ఆ అమ్మగారు ఎలాగైతే మరి ఎలిజబెత్ గారు ఇంతవరకు తన దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తన సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని కూడా మనం అదే రీతిగా సద్వినియోగం చేసుకోవాలి. మన వెనక వచ్చే తరాల వారికి మార్గదర్శిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని అది అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. కాబట్టి ఇలాంటి విషయాలను మరిన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఎస్పీ అజయ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా అనుభవం పంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ.